దేవునికి స్తోత్రం. ఈ రాత్రి సంపూర్ణ రాత్రి ప్రార్థన నిమిత్తమై దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నెహెమ్యా గ్రంథం 401వ పేజీ. నెహెమ్యా గ్రంథము 1 నుంచి 11 వచనాలు అధ్యాయం అంతా కూడా మనం మార్చి చదువుకుందాము. 11 వచనాలు ఉన్నాయి. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం. అకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరంలో క్లీసేవు మాసమున నేను షూషను కోటలో ఉండగా నా సహోదరులలో యూదులలో కొందరును వచ్చి చెరపట్టబడిన శేషులో తప్పించుకొనిన యూదులను కూర్చియు యెరూషలేమును కూర్చియు నేను వారిని అడగగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారం పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పింది. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమంతలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి, ఎట్లనగా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడవైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా, నీ చెవియొక్కి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా చేసిన ఇశ్రాయేలు నేను ఒప్పుకొనుచున్నాను. నేను నా తండ్రి వారు పాపం చేసి ఉన్నాను. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించుతుంది. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనకపోతిమి. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాట జ్ఞాపకం తెచ్చు. అదేదనగా, మీరు అపరాధము చేసిన ఎడల జనులలోనికి మిమ్మల్ని చేరకూడదు. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల భూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మును కూర్చి నా నామము ఉంచుటకు నేనేర్పరచుకొనిన స్థలమునకు మిమ్మును రప్పించదనని నీవు సెలవిచ్చితివి కదా. చిత్తగించుము. నీవు నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు మీరే. 11 అందరం చదువుదాము. యెహోవా, చెవియొగ్గి నీ దాసుడనైన నా వరుడు నీ నామమును భయభక్తులతో కనపరచుటయందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమున నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యుడు నా యందు దయ చూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలుకొనుచున్నాను అని ప్రార్థించి నేను రాజునకు గిన్నె అందించువాడనై ఉంటిని. చాలండి. చదువుకున్న లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు ఈ రాత్రికాల సంఘ సంపూర్ణ రాత్రి ప్రార్థన నిమిత్తమై హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభునందున్నటువంటి ప్రియమైన వారులారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని కొంత ధ్యానపూర్వకంగా ఆలోచన చేద్దాం. ప్రార్థన
ప్రభువు మనకిచ్చినటువంటి గొప్ప బాధ్యత. అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థన చేయవలెను అని పౌలు ద్వారా అన్నిటి అంతము సమీపించినది గనక మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుమని పేతురు ద్వారా ఇట్లు ప్రతి దైవజనుని ద్వారా దేవుని లేఖనం ఆయా స్థలాలలో అనేక సందర్భాలలో ప్రార్థనే ప్రాముఖ్యమని మనకు హెచ్చరిక చేస్తూ ఉంటుంది, జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా భూమి మీద సజీవుడిగా ఉన్న దినాలలో అన్నిటికంటే ప్రాముఖ్యంగా ప్రార్థనకు ప్రథమ స్థానం ఇచ్చిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సంఘముగా, వ్యక్తిగతంగా, కుటుంబముగా మనం ఎంత సమయం ప్రార్థనకు కేటాయిస్తూ ఉన్నాం? ప్రార్థనకు మన జీవితాలలో ఎంత ప్రాముఖ్యతను ఇస్తూ ఉన్నాము? వ్యక్తిగతంగా రహస్య ప్రార్థన ఎంతో శక్తివంతమైనది. యేసు ప్రభు అన్నారు, నీవు ప్రార్థన చేయునప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి ప్రార్థన చేయి, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును అన్నాడు. రహస్యంగా చేసే ప్రార్థనలలో వేషధారణ ఉండదు, లేదా ఇతరుల నుంచి మెప్పు గొప్ప ఆశించేది ఏదీ ఉండదు. యథార్థంగా ప్రార్థించేటువంటి సమయం నిజమైన పశ్చాత్తాపం, ఒప్పుకోలు కలిగి ఉండేటువంటి తరుణం మనకు కలుగుతూ ఉంటుంది. అందుకే రహస్య ప్రార్థన లేదా వ్యక్తిగత ప్రార్థన గొప్ప ఫలాలను, ప్రతిఫలాలను మనకు అందిస్తూ ఉంటుంది. అంతేకాకుండా సంఘముగా ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటాను అన్నాడు దేవుడు. ఒక ఇద్దరు ఏకీభవించి ప్రార్థించిన ఎడల పరలోకమందున్న నా తండ్రి వలన అది వారికి అనుగ్రహింపబడును అన్నాడు. ఆదిమ సంఘం నేర్చుకున్న అత్యంత విలువైనటువంటి అనుభవం ఏంటంటే ప్రార్థనే. మనం చదువుతాం అపోస్తల కార్యం 12వ అధ్యాయంలో, చూడక్కర్లేదు, యోహాను సహోదరుడు యాకోబు ఖడ్గముతో చంపబడతాడు, పేతురైతే చెరసాలలో ఉన్నాడు. పేతురు చెరసాలలో ఉన్నాడు. అప్పుడు సంఘం గురించి దేవుడు రాసిన మాట ఏంటంటే, సంఘమైతే అత్యాసక్తితో అతని కొరకు ప్రార్థన చేయుచుండెను. వేరే ప్రయత్నాల కంటే ఎక్కువ ప్రాధాన్యత వారు ప్రార్థనకే ఇచ్చారు. మిగతా ప్రయత్నాలన్నీ సున్నానే చెప్పుకోవాలి, ఎందుకంటే ప్రార్థన ద్వారా దేవుడు కార్యం చేస్తాడని వారు నమ్మారు. పరిశుద్ధాత్ముడు అగ్ని రూపకంగా నాలుకలుగా విభాగింపబడి వారు తలల మీద వాడే సందర్భంలో కూడా ఏక మనసుతో ఎడతెగక మేడగదిలో వారు ప్రార్థన చేయించు వచ్చారు. దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. సంఘ ప్రార్థన ఆలకించాడు. చెరలోనున్నటువంటి పేతురును విడుదల చేశాడు. వాగ్దానం చేసినది వారి మీదికి గుమ్మరించాడు. వారిక వెళ్ళి వారు వెళ్ళిన ప్రాంతాలన్నిటినీ కూడా ప్రభావితం చేశారు. స్వస్థతలు అవసరమైన చోట స్వస్థతలు, సూచక క్రియలు అవసరమైన చోట సూచక క్రియలు, మహత్కార్యాలు అవసరమైన చోట మహత్కార్యాలను వారు జరిగిస్తూ వచ్చారు. వీరిక్కడ ప్రార్థనలో దేవుని ప్రభావాన్ని పొందుకున్నారు. కాబట్టే పేతురు వీధులలో నడిచి వెళ్తున్నప్పుడు నీడ కూడా పడితే రోగులు స్వస్థపరచబడతారని మంచాలతో సహా రోగులను పేతురు యొక్క నీడలోకి తీసుకొచ్చారు. పౌలు ప్రార్థనా ప్రభావం చేత నింపబడ్డాడు గనుకనే చేతి రుమాలు తాకితే చాలు
మాకు స్వస్థత వస్తుందని విశ్వసించిన వారు ఉన్నారు. ఇట్లా ప్రార్థనా ప్రభావముతో నింపబడిన సంఘము, వ్యక్తులు మరి భూలోకంలో దేవుని యొక్క పరిచర్యను వారు ఎంతో ఘనంగా ప్రభావితంగా జరిగించినటువంటి వారిగా ఉన్నారు. అయితే ఈ అంత్యదినాలలో బయట పరిచర్యలు ఆర్భాటంగా కనబడుతున్నాయి, కానీ అంతరంగికంగా సంఘముతో కలిసి ప్రార్థించే అనుభవాలు కొదువైపోతున్నాయి, చెప్పాలంటే శూన్యమైపోతూ ఉన్నాయి. మరి ఇలాంటి అంత్యదినాలలో ప్రభు యొక్క పనిని సమర్థవంతంగా చేయాలంటే ఆదిమ సంఘం ఎన్నుకున్న ఆ మార్గం గుండా మనం ప్రయత్నం చేయాలి. ఇశ్రాయేలీయులకు దేవుడు వాగ్దాత్త దేశాన్ని ఇచ్చాడు. నా నిబంధన గైకోండి, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకోండి, మీకు ఎల్లప్పుడూ క్షేమం ఉంటుంది, మీ క్షేమం మీకుండక మానదని చెప్పాడు. అయితే ఇశ్రాయేలీయులు కొంతకాలమే ఆయన నిబంధన అనుసరించారు. భయభక్తులు చెప్తున్న రాజులు, నాయకులు వారిని విడిచి వెళ్ళగానే వారు మరలా తమ యొక్క స్వాభావిక స్థితిని బట్టి నడుచుకుంటూ వచ్చారు. అప్పుడు దేవుడు చాలా కాలం వారిని ఓర్చుకొని సహించి ఇక దేవుడు వారికి శిక్ష విధించాలని నిర్ణయించుకొని యెరూషలేము మీదకి గొప్ప శిక్షను దేవుడు విధించాడు. అప్పుడు యెరూషలేమును బబులోను రాజైన నెబుకద్నెజరు వచ్చి ఇశ్రాయేలీయులను చెరగా తీసుకెళ్ళాడు. అయితే ఐగుప్తులో ఉన్నట్టుగా వారు అక్కడ బానిసలుగా ఉండక అక్కడ చెరలో ఉన్నప్పటికి కూడా వారికి మంచి మంచి స్థానాలు, వారికి ఉన్నటువంటి భయభక్తులను బట్టి అక్కడ వారిని దేవుడు ఘనపరుస్తూ వచ్చాడు. యెరూషలేము బబులోను రాజు చేత చెరపట్టబడినప్పుడు ప్రాకారాలు కూల్చబడ్డాయి, గుమ్మాలు అగ్ని చేత కాల్చబడ్డాయి. ఆయన అందరినీ చెరగని తీసుకెళ్ళలేదు, కానీ ముమ్మారు వచ్చాడు, 3 దఫాలుగా చెరగని తీసుకెళ్లారు. అయితే కొంతమంది ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశంలోనే విడువబడ్డారు. వారి పరిస్థితి ఎంతో దయానీయకంగా ఉంది. వారు నిందను, శ్రమను అనుభవిస్తున్నటువంటి వారిగా ఉన్నారు. నెహమ్యా షూషను కోటలో రాజునకు గిన్నె అందించేటువంటి పనిలో ఉన్నాడు. అక్కడ చెరగా వెళ్ళినప్పటికీ అక్కడ ఉన్నటువంటి నెహమ్యాకి మరి ఆ మంచి గౌరవ స్థానం ఉన్నప్పటికీ కూడా నెహమ్యా యొక్క ఆలోచన తన పితరులు ఉండేటువంటి పట్టణం ఏమైపోయినదో అన్న భారం అతనికి ఉంది. దేవుడు మరి ఆ కాలంలో 3 వ్యక్తులను ముఖ్యంగా లేపుకున్నాడు తన పరిచర్య, తన పని కొరకు. మొట్టమొదటిగా జెరుబ్బాబేలును ఎన్నుకున్నాడు. జెరుబ్బాబేలు దేవుని యొక్క మందిరాన్ని కట్టాడు. తర్వాత నెహమ్యాను ఎన్నుకున్నాడు. నెహమ్యా మందిరము యొక్క ప్రాకారాలను కట్టాడు. ఇంకొక వ్యక్తి ఎజ్రాను ఎన్నుకున్నాడు. ఎజ్రా ప్రజల యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టాడు. మంచి సంస్కరణ ఆత్మీయంగా వారిలో తీసుకొచ్చాడు. జెరుబ్బాబేలు పనిని దేవుడు దీవించాడు, నెహమ్యా పనిని దేవుడు దీవించాడు, అలాగే ఎజ్రా యొక్క పనిని కూడా ఆయన ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఆయన నిర్ణయించుకున్న ప్రకారంగా ధర్మశాస్త్రం అంతటిని కూడా వారికి బోధించి, నేర్పించి, సంస్కరించి మరలా మొదట ఉన్నట్టుగా వారిని నియమించడానికి, వారికి నేర్పడానికి ఎజ్రా ప్రతిష్ఠించుకుంటూ వచ్చాడు. ఈనాడు 3 కట్టడాలు కూడా ఎంతో ప్రాముఖ్యమైనవే. ఆధ్యాత్మికంగాను, అక్షరార్థంగాను ఇవన్నీ కూడా అవసరమై ఉన్నవని దేవుడు మనకు తెలుపుతూ ఉన్నాడు. నెహమ్యాకు ఆ యెరూషలేము నుంచి వచ్చిన సహోదరులు కొందరు అక్కడ ఉన్న పరిస్థితిని వివరించారు. అక్కడ నా పితరులున్న పట్టణం ఎలా ఉంది, సహోదరులు ఎలా ఉన్నారు అని అడిగితే వారు చెప్పారు, అక్కడ వారు చాలా బాధపడుతున్నారు, బహుశ్రమను, నిందను అనుభవిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రాకారం పడద్రోయబడినది, దాని గుమ్మాలు అగ్ని చేత కాల్చబడినవి అని చెప్పారు.
ఈ మాటలు విన్న నెహమ్యాకు భారం కలిగింది. కొన్ని దినాలు దుఃఖముతో ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. కూర్చుండి ఏడ్చెను అన్నాడు. నెహమ్యాకు అంత అవసరం లేకపోయినా తనున్న మంచి క్షేమకరమైన స్థితిలోనే ఉండి ఆనందించాల్సిన వాడిగా ఉన్నప్పటికీ కూడా యెరూషలేము మీద భారం కలిగి ఉన్నాడు. తన ప్రజల దుస్థితిని ఎలాగైనా మార్చాలని పట్టుదల కలిగి ఉన్నాడు. అప్పుడు ఆ పట్టణ పరిస్థితిని బట్టి దేవుని యొక్క కృప కొరకు నెహమ్యా వేడుకున్నాడు. ఈనాడు కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో పడిపోయిన ప్రాకారాలు, గుమ్మాలు కాల్చబడి ఉన్నటువంటి స్థితిని మనం జ్ఞాపకం చేసుకొని నెహమ్యాలాగా దేవుని ప్రజల పరిస్థితి నుంచి వారిని విమోచించాలని, ఆ నింద శ్రమల నుంచి బయటపడవేసి ఆయన ఆశీర్వాదం వారికి కలగాలని మనము దుఃఖముతో కూర్చుండి కొన్ని దినాలు ఉపవాసం ఉండి బ్రతిమాలుకోవాల్సిన బాధ్యత కలిగిన వారంగా ఉన్నాం. ఎందుకంటే ప్రాకారాలు పడద్రోయబడ్డాయి అన్నాడు. సార్వత్రిక స్థానిక సంఘాల సేవకుల, విశ్వాసుల సాక్ష్య జీవితాలన్నీ కూలిపోయాయి. వారు సాతాను చేత చెరపట్టబడుతూ ఉన్నారు. వారు తమ సాక్ష్యాన్ని కాపాడుకోలేకపోతూ ఉన్నారు. వారు స్వయంకృత అపరాధం వలన కావచ్చు, లేక తెలియక అపవాది ఊరిలో చిక్కుకున్న కారణాన కావచ్చు, వారు బయటపడలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇక గుమ్మాలు అగ్ని చేత కాల్చబడి ఉన్నవంటే వారు నిందను, శ్రమను అనుభవిస్తూ ఉన్నారు. మిక్కిలి శ్రమను అనుభవిస్తున్నటువంటి వారిగా ఉన్నారు. ప్రపంచంలో పరిస్థితులు ఎంతో వ్యతిరేకమవుతున్నాయి. మరి రీసెంట్గా కూడా ఉత్తరప్రదేశ్లో ఒక బిల్లు తీసుకొస్తున్నారు. దానిలో మార్పు చేసి మత మార్పిడి చట్ట సవరణ. అది కనుక బిల్లు పాస్ అయితే ఉత్తరప్రదేశ్లో ఎవరు సువార్త ద్వారా క్రైస్తవులుగా ఇతరులను చేస్తున్నారో వారు ఎవరు రిపోర్ట్ ఇచ్చినా సరే, బాధితుల కుటుంబమే కాదు, ఎవరు కంప్లైంట్ చేసినా సరే వారికి జీవిత ఖైదు, 10 లక్షల జరిమానా లేదా 10 సంవత్సరాల జైలు శిక్ష కూడా పడవచ్చు అన్న చట్టాన్ని వారు తీసుకొస్తూ ఉన్నారు. అంటే క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఒకవైపు సాతాను ప్రయత్నం చేస్తున్నాడు. చట్టాలు, ఈ నిబంధనలన్నీ వస్తూ ఉన్నాయి. మరోపక్క దేవునికి మహిమకరంగా మనం ఉండలేనటువంటి పరిస్థితి, మన సాక్ష్యాలను కాపాడుకోలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. మరి ఇప్పుడు సంఘాలు, సార్వత్రిక సేవ, సేవకుల పరిస్థితి, విశ్వాసుల పరిస్థితిలా ఉంటే ఆనాడు యెరూషలేము పరిస్థితి వలె మరి నింద, శ్రమను అనుభవిస్తూ ప్రాకారాలు పడిపోయిన స్థితి ఉన్నట్టుగా ఉంటే నెహమ్యా ఎలాగైతే భారం తెచ్చుకున్నాడో ఈ దినాలలో మనం కూడా అంతే భారంతో ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. నెహమ్యా దేవుని దయ పొందుకొని ప్రాకారాలను 52 దినాలలో కట్టగలిగాడు. ఉన్న చెత్త విస్తారము, బరువులు మోసేవారి బలము తగ్గిపోయేను అన్నాడు. ముందు కట్టాలంటే పడిపోయిన ఆ ప్రాకారపు చెత్తంతా తీసేయాలి కదా. అది తీసేయడానికే బలం లేకపోతే అప్పుడు మరలా దాన్ని ఎలా కట్టగలుగుతాడు? అయితే దేవుడు నెహమ్యా యొక్క ప్రార్థన ఆలకించి నెహమ్యాకు దయ చూపించి నెహమ్యా తన సహోదరులను కూడా బలపరుచుకునే కృపను పొందుకున్నవాడై క్రమక్రమంగా ఆ పనిని చేస్తూ వచ్చాడు. తన చేతులను బలపరుచుకున్నాడు, ఇతరుల చేతులను కూడా బలపరిచాడు. నెహమ్యా చేసిన విజ్ఞాపనలో 3 ముఖ్యమైన విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఈనాడు సంఘ ప్రార్థనలో కూడా అదే అనుభవం మనం పొందితే ఎంతో ధన్యులమవుతాం. మొట్టమొదటి విషయం ఏంటంటే, ఈ సమాచారం విన్న వెంటనే ఆయన ఉపవాసం ఉండి దుఃఖంతో కూర్చుండి దేవుని ఎదుట విజ్ఞాపన చేశాడు. ఆ విజ్ఞాపన చేయడంలో మొట్టమొదట ఆయన దేవుణ్ణి గణపరిచాడు. నెహమ్యా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. ఎట్లనగా ఆకాశమందున్న దేవా,
యెహోవా భయంకరుడవైన గొప్ప దేవా, ఆ, ఆ, వారితో నిబంధనను స్థిరపరచువాడా. ఆకాశమందున్న దేవుణ్ణి ఆయన గణపరుస్తున్నాడు. గొప్ప దేవా, భయంకరుడవైన దేవా. ఇక ఆయనను ప్రశంసించడముతో ప్రార్థన ఆరంభించాడు. ఈనాడు కూడా మన ప్రార్థనలో స్తుతి ఎంతో ప్రాముఖ్యంగా ఉండాలి. దేవుని వ్యక్తిత్వాన్ని పొగడాలి, కొనియాడాలి. ఆయన గొప్పతనాన్ని మనం వర్ణించేటువంటి వారంగా ఉండాలి. ప్రార్థన ఆరంభించిన వెంటనే విజ్ఞాపనకు వెళ్లకుండా ఆయన ప్రభావాన్ని, ఆయన గొప్పతనాన్ని పలువురిలోనూ అలా వ్యక్తిగతంగాను ప్రశంసించేటువంటి వారంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు స్తుతికి పాత్రుడు. దేవుని లేఖనంలో ఉంది, నీవు ఇశ్రాయేలు చేయు స్తుతుల మీద ఆసీనుడవై ఉన్నావు. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అన్నాడు. మనం స్తుతిస్తుంటూనే పరలోకపు ప్రసన్నత, వెలుగు, కాంతి మనల్ని ఆవరిస్తూ ఉంటుంది. స్తుతి చెల్లించకుండా ఆయన కార్యాలను, ఆయన కార్యనిర్వాహంలోకి మనం ఆయన్ని ఆహ్వానించలేము. కాబట్టి నెహమ్యా దేవుణ్ణి కొనియాడుతూ ఆయన నిబంధనను బట్టి ఆయనను ప్రశంసిస్తూ స్తుతిస్తూ ఉన్నాడు. ఈనాడు మన ప్రార్థనలో ఈ భాగం ఉందా? మనం ఆరంభించిన వెంటనే విజ్ఞాపనకు వెళ్తున్నామా, లేక ఆయనను స్తుతిస్తూ ఉన్నామా? స్తుతించడంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. నేను రక్షించబడిన కొత్తలో ఒక అక్క, నీకు ప్రార్థన కాదు, మొదట స్తుతి నేర్చుకోవడం అవసరమని నాకు నేర్పిస్తూ వచ్చాయి. ఆ అక్క దాదాపు 20 నిమిషాల పైగా స్తుతిస్తుంది. ఎలా స్తుతిస్తుంది అంటే అన్ని విషయాలు బైబిల్ గ్రంథంలోని వాక్యాధారాలను బట్టే స్తుతిస్తుంది. 7 సువర్ణ స్తంభముల మధ్య సంచరించువాడ, అగ్ని నేత్రాలు గలవాడ, అపరంజి పాదములు గలవాడ, ఇలా వాక్యాధారాన్ని బట్టి ఆయన గొప్ప వ్యక్తిత్వాన్ని పొగుడుతూ ఉంటుంది. ఆ అక్క దగ్గరే నేను నేర్చుకున్న దేవుణ్ణి ఎలా స్తుతించాలో, ఆయన ప్రభావాన్ని ఎలా వర్ణించాలో. కాబట్టి స్తుతి ద్వారా గొప్ప కార్యాలు జరిగాయి. చాలా కాలం ఆమె గొడ్రాలుగా ఉంది, పిల్లలు లేరు, అందరూ నిందించారు. కానీ ఈ స్తుతి నేర్చుకొని దినమునకు 7 మార్లు స్తుతించి ఆమె ఒక కుమారుణ్ణి పొందుకుంది. ఆయనకి ఎబినేజర్ అని పేరు పెట్టింది. తర్వాత కొంతకాలానికి కాన్పవదనుకున్న 7 సంవత్సరాలకో 8 సంవత్సరాలకో మరొక పాపను దేవుడిచ్చాడు. ఆమెకు బ్యూటీ అని పేరు పెట్టింది. అంటే స్తుతి ద్వారా కార్యనిర్వహణ దేవుడు చేస్తాడు. అసాధ్యమైన అనుకున్నవన్నీ ఆయన సాధ్యము చేస్తాడు. ఆమె ఎక్కువ ప్రార్థించేదానికంటే స్తుతి చెల్లిస్తూ వచ్చేది. ఆ స్తుతిని నేను కూడా నేర్చుకున్నాను. కాబట్టి నాడు పరిశుద్ధ గ్రంథంలో దేవుని వ్యక్తిత్వ గుణలక్షణాలను గుర్తిస్తూ ఆయనను స్తుతిస్తున్నాం. ఆయన ఎంత భయంకరుడో. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేశాడు. ఆరిన నేలను ఇశ్రాయేలీలను నడిపించాడు. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై 40 సంవత్సరాలు వారికి కాపుదలనిచ్చాడు. దేవదూతల ఆహారాన్ని వారికి పెట్టాడు. వారి పాదాలు వాయలేదు, వారి చెప్పులు తెగిపోలేదు, వారి బట్టలు పాతగిలలేదు అన్నాడు. ఎన్ని అద్భుతమైన క్రియలు దేవుడు చేశాడు. ఆయన వ్యక్తిత్వం ఎంత! నిర్గమకాండం, ఆదికాండం, ప్రకటన గ్రంథం వరకు ఆయన ప్రశంస ఉంది. కాబట్టి అవి మనం తెలుసుకొని ఆయన స్తుతిని ప్రచురపరచాలి మన ప్రార్థనలో. ఇది మనకు మొదటి భాగమై ఉండాలి. అప్పుడు మనం ఎంతో దండిలమవుతాం. దేవుడు ఎందుకు నెహమ్యాకు త్వరగా ప్రసన్నుడయ్యాడంటే ఆయన వ్యక్తిత్వాన్ని నెహమ్యా ఎరిగి స్తుతించాడు కాబట్టి. రెండవది, నెహమ్యాలో ఉన్న మరొక లక్షణం ఏంటంటే దేవుని ఎదుట తన పాపాన్ని ఒప్పుకున్నాడు. 6వ వచనం చదవండి. నీ చెవియొగ్గి నేత్రములను తెరిచి నీ సన్నిధిని దివారాత్రం నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము.
నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారిని వారును పాపము చేసి ఉన్నాము. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే ద్వారా నీవు సెలవిచ్చిన ఆజ్ఞలు కట్టడలు గైకొనలేదు, జ్ఞాపకము చేసుకొనలేదు అన్నాడు. ఇదంతా ఒప్పుకోలు. నెహమ్యా శూషణకోటలో పుట్టాడు, అక్కడే పెరిగాడు. కానీ ఇశ్రాయేలు కుమారుల దోషాన్ని ఒప్పుకుంటున్నాడు, తండ్రుల దోషాన్ని ఒప్పుకుంటున్నాడు. అది నాదే అన్నట్టుగా నెహమ్యా ఒప్పుకుంటూ ఉన్నాడు. ఒప్పుకోలు ప్రార్థన సంఘాలలో ఎక్కువ కరువవుతున్న విషయం అదే, ఒప్పుకోలు ప్రార్థన. వ్యక్తిగతంగా ఒప్పుకోలు తగ్గిపోతుంది, అలాగే సంఘంగా అపరాధులము అన్న విషయాన్ని మనం ప్రభువుకు జ్ఞాపకం చేయట్లేదు. మనం ఎంతైనా అపరాధులం. మన దోషాలు అపరాధాలు యథార్థంగా ప్రభు సన్నిధిలో ఒప్పుకునేటువంటి వారంగా ఉండాలి. అందుకో దైవజనుడు ఏం చేశాడంటే, ఒక స్థానిక సంఘానికి వెళ్ళినప్పుడు వారు చేసే ప్రార్థనలన్నీ విని ఆ దైవజనితో అన్నారంట, అయా సంఘం ప్రార్థనలో బాగానే ఉంది, అన్ని అంశాల కొరకు అందరి కొరకు బాగా ప్రార్థన చేస్తున్నారు, కానీ నేను గమనించిన విషయం ఏంటంటే ఇక్కడున్న ప్రజలెవ్వరూ తమ పాపాలను నిజమైన పశ్చాత్తాపంతో ఒప్పుకోవట్లేదు. అసలు ఒప్పుకోలు ప్రార్థనే సంఘంలో లేదు అని చెప్పారు. అప్పుడు ఆ దైవజనుడు ఆశ్చర్యపడే, ఇంత మంచి ప్రార్థన జరుగుతోంది, మీరేంటి ఇలా చెప్తున్నారు, ఒప్పుకోలేదంటారేంటి, ఒప్పుకోకుండా దేవుడు ఎలాగా కార్యాలు చేస్తాడని యోచించాడు. అన్నాడు అతనితో. దైవజనుడు వెళ్ళిపోయాడు. కానీ ఈ దైవజనుడు హృదయంలో ఆ మాట పడిపోయింది. నిజమేనా, ఒకవేళ లోపం ఉందా అని చూస్తే ఒప్పుకోలు ప్రార్థన లేదు, కేవలం విజ్ఞాపనలు, వాళ్ళ కొరకు వీళ్ళ కొరకు వీళ్ళకు చేస్తున్నారు, కానీ పాపం గురించి పశ్చాత్తాపడి కన్నీరు విడిచేవారు లేరు. రానున్న దినాలలో ఆ దైవజనుడు ఏం చేశాడంటే, మీరంతా వ్యక్తిగతంగా మీరు ఇతర అంశాల కొరకు ప్రార్థన చేయండి, ఇప్పుడు మాత్రం వాక్యం విన్న వారందరూ కూడా తమ నిజ స్థితిని ఒప్పుకోవాలి అని ఆ ఒప్పుకోలు ప్రార్థనలోకి వారిని తీసుకొచ్చాడు. ఒప్పుకుంటే చాలు, దేవుడు ఇంకా గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకే కీర్తన గ్రంథంలో అన్నాడుగా, అతిక్రమములకు పరిహారము నొందినవాడు పాపమునకు ప్రాయశ్చిత్తము నొందిన నరుడు ధన్యుడు అన్నాడు. చూడండి కీర్తనలో 32వ కీర్తన, కీర్తనల గ్రంథం 32 వచనం కూడా చదవండి. ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఎండినట్ట ఆయను ఇక్కడ దోషము కప్పుకొనగా నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని అన్నాడు. దావీదు యొక్క మంచి అనుభవం ఇది. అంతేకాదు, నా పాపములను నా అతిక్రమములను ఒప్పుకొందుననుకొంటిని అన్నాడు. నువ్వు నా పాపదోషమును పరిహరించి ఉన్నావన్నాడు. ఈనాడు మన ప్రార్థనలో ఒప్పుకోలుందా? నెహమ్యా ప్రార్థనలో ఒప్పుకోలుంది. దావీదైతే 51వ కీర్తన అంతా తాను చేసినటువంటి అతిక్రమాన్ని బట్టి ఒప్పుకుంటూ దేవుని బ్రతిమలాడుకుంటూ తన పాపాన్ని పరిహరించమని అడుగుతూ వచ్చాడు. తప్పిపోయిన కుమారుడు తన నిజస్థితి గుర్తించి బుద్ధి వచ్చినప్పుడు, తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తన పాపాన్ని ఒప్పుకున్నాడు. నీకును పరలోకమునకు విరోధముగా నేను పాపము చేసి తిని అని ఒప్పుకున్నాడు. ఒప్పుకోలు ఎంత ధన్యతనిచ్చింది. ఈనాడు మనం ఒప్పుకోలు లేని ప్రార్థనలు చేస్తే ప్రభు అంగీకరించడు, మనం ప్రతిఫలం పొందలేము. మన ప్రార్థనలో ప్రభువును ఘనపరచడం మొదటి అనుభవం అయితే, ఒప్పుకునేటువంటి అనుభవం రెండో అనుభవం కావాలి. ఆయన ఎప్పుడూ నీతిమంతుడు.
ఆయన ఆజ్ఞ ఇచ్చినప్పుడు నిర్మలుడిగా కనబడతాడు. మనం ఘోర పాపులం, గొప్ప అవిధేయులం. ఆ స్థితిని మనం నిజంగా ఒప్పుకున్నప్పుడు దేవుడు మన పాపాన్ని పరిహరించడమే కాదు, మన ప్రార్థనకు ప్రసన్నుడయ్యేవాడిగా ఉంటాడు. దానియేలు కూడా 9వ అధ్యాయం దానియేలు గ్రంథంలో ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తూ వచ్చాడు. దేవదూతలు సైతం ఆ ప్రార్థనకు ప్రతిఫలం ఇవ్వడానికి జవాబులు తీసుకొని వచ్చారు. కాబట్టి ప్రియులారా, ఈనాడు మనం కూడా ఒప్పుకోలు ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలి. ఇది 2వ సంగతి. ఇక 3వ సంగతి మనం గమనిస్తే, ఆయన దేవునికి ఆయన వాగ్దానాలను జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం చదవండి. మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల భూ దిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మును కూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకొనిన స్థలమునకు మిమ్మల్ని తిరిగి రప్పిస్తానని మాట ఇస్తేవి కదా, సెలవిస్తేవి కదా అని చెప్పి దేవుని వాగ్దానాన్ని దేవునికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చిత్తగించుము, నీవు నీ మహాప్రభావము చూపి విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే. వాగ్దానాలు ఎంత ప్రశస్తమైనవి. మనుషుడిచ్చే మాట అయితే మనుషుడు తప్పుతాడు, కానీ దేవుడు తన వాగ్దానాలను ఎన్నటికీ తప్పడు. అందుకే యెషయా గ్రంథంలో అన్నాడు, యెహోవా విజ్ఞాపన కర్తలారా మీరు విశ్రమించకుడి, ఆయనను విశ్రమింపనీయకుడి అన్నాడు. ఏం చేయాలి? వాగ్దానాలను ఆయనకు జ్ఞాపకము చేయాలి. నువ్వే కదా మాటిచ్చావు, నువ్వే కదా సెలవిచ్చావు అని నెహెమ్యా ఈ విజ్ఞాపనను దేవునికి అర్పించేటువంటి వాడిగా. ఈనాడు వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా ఆయన ఇచ్చిన వాగ్దానాలను జ్ఞాపకం పెట్టుకుంటున్నామా? ఆ వాగ్దానాలను ధ్యానం చేస్తూ, ఆ వాగ్దానాలను పదే పదే జ్ఞాపకం చేస్తూ దేవుని సన్నిధి నుంచి ప్రతిఫలం పొందుతూ ఉన్నామా? నేను గొల్లప్రోల్లో పరిచర్య చేసేటప్పుడు ఈ పిఠాపురం గొల్లప్రోలు నుండి కాకినాడ వచ్చే దగ్గరలో చిత్రాడ అనేటువంటి ఒక చిన్న గ్రామం. అప్పుడు మన సంఘంలో యోహాన్ గారు అనే ఒక సంఘ పెద్ద ఉండేవారు, ఆయన చనిపోయారు. ఆయన చీరల వ్యాపారం చేసేవాడు. చిత్రాడ అనే గ్రామంలో ఒక చర్చికి వెళ్ళేటువంటి ఒక సిస్టర్ దగ్గరికి తీసుకెళ్ళారు. ఆమె అన్యురాలు, దేవుణ్ణి నమ్ముకుంది. ఇంట్లో ఇంకా మిగతా వారికి అంత ఆసక్తి ఏం లేదు. మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారండి అంటే తీసుకురండి అంటే తీసుకెళ్ళాను. నేను వెళ్తే ఇంట్లో కూర్చున్నప్పుడు ఆమెకు వచ్చిన వాగ్దానాలు దాదాపు ఒక 15 సంవత్సరాల క్రితం నుంచి ప్రతి సంవత్సర వాగ్దానం చదివి చెప్తా ఉంది, కంటతా చదివి చెప్తా ఉంది. నాకే ఆశ్చర్యమైంది, నాకే గుర్తులేవు. నేను రక్షించబడినప్పుడు, బాప్తిసం తీసుకున్నప్పుడు, ఆ తర్వాతి సంవత్సరం ఏ వాగ్దానం వచ్చిందో నాకే గుర్తులేదు. ఆమె ఒక్కొక్క వాగ్దానాన్ని, అయ్యగారు నాకు ఫలానా సంవత్సరంలో ఈ వాగ్దానం వచ్చింది, ఫలానా సంవత్సరంలో ఈ వాగ్దానం వచ్చింది అన్నీ చెప్తా ఉంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆమె హెబ్రోన్ కూడా కాదు, మామూలుగా ఏదో చిన్న సంఘానికి వెళ్ళేటువంటి విశ్వాసం. ఇంత కంటదగా వాక్యాన్ని గుర్తుపెట్టుకుందే అని నేను ఆశ్చర్యపడ్డాను. ఈ దినాలలో మరి ఎన్ని వాగ్దానాలు మనం గుర్తుపెట్టుకుంటున్నాం. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు పుష్కలమైన వాగ్దానాలు ఉన్నాయి. అబ్రహాముకు, అలాగే మోషేకు, ఇశ్రాయేలీయులకు ఇచ్చిన వాగ్దానాలన్నీ ఉన్నాయి. గ్రంథ వాగ్దానాలన్నీ మనవే. మనం ఎంత ఎక్కువ వాగ్దానాలను గుర్తుపెట్టుకుంటే అంత ధన్యులమవుతాం. ఎందుకంటే సాతానుతో మనం పోరాడాలంటే వాగ్దానమే మన చేతిలో ఉండాలి. మన మాటలతో సాతాను వెళ్ళిపోదు. అందుకే యేసుప్రభు వారు 40 పగుళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉండినప్పుడు తన సొంత మాట ఏదీ పలకలేదు. సాతాను అతనితో శోధిస్తున్నప్పుడు, ఆయనతో శోధిస్తున్నప్పుడు ప్రతి దానికి కూడా వాక్యమే చూపించాడు. వ్రాయబడి ఉన్నది కదా, వ్రాయబడి ఉన్నది కదా, వ్రాయబడి ఉన్నది కదా అని సాతానుతో మాట్లాడుతూ వచ్చాడు.
అందుకే సాతాను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఈనాడు అపవాదితో పోరాడడంలో ఈ వాగ్దానాలు మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఇక అయిపోయింది నీ పని, నీ అప్పులేం తీరుతాయి అని సాతాను నేను కృంగదీస్తా ఉంటే నువ్వేం చెప్పాలి? నువ్వు అనేక జనములకు అప్పిచ్చదవు, అప్పు చేయవు అన్నాడు దేవుడు. ఈరోజు కాకపోతే రేపైనా ఆయన తన వాగ్దానాన్ని నా పక్షంగా నెరవేరుస్తాడు అని సాతానుతో చెప్పాలి. అనారోగ్యంలో ఉన్నామనుకో, ఇక నువ్వు అనారోగ్యంతో నశిస్తావు, నీకే ఆరోగ్యం కలగదు, నిన్ను దేవుడు బాగు చేయడు అని చెప్తా ఉంటే మనం ఆయన వాగ్దానాన్ని చెప్పాలి. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. నేను నీకు మరలా ఆరోగ్యం ఇస్తానన్నాడు దేవుడు. నీ మాటలు నేను నమ్మను, దేవుని మాటనే నేను నమ్ముతానని సాతానుతో మనం చెప్పాలి. ప్రతి సందర్భంలో ఎన్ని భయాలున్నా, సాతాను ఎంత భయపెట్టినా, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటి నుంచి ఆయన నన్ను తప్పించెను. ఈ భయాలు, బెదురులు, ఎత్తుగడలు నన్నేం చెయ్యమని వాక్యాధారాన్ని బట్టి మనం మాట్లాడినప్పుడు అపవాది మన యొద్ద నుండి పారిపోతాడు. అందుకే అన్నాడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోవాలి. మనం ఎదుర్కోవాల్సిందే, అపవాదిని తప్పించుకోలేము. మనం వ్యక్తిగతంగా ఎదుర్కోవాలి, కుటుంబంగా ఎదుర్కోవాలి, సంఘముగా ఎదుర్కోవాలి. మరి అప్పుడు మనకు శక్తి కావాలి కదా. అందుకే ఈ ప్రార్థన వ్యక్తిగతంగా, సంఘముగా ఆయన వాగ్దానాలను జ్ఞాపకం పెట్టుకొని అపవాదిని ఎదిరించినప్పుడు అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అన్నాడు. వాడు ఏం చేయలేడు. ఓ దైవజనుడు ఏమన్నాడంటే, ఇదివరకే యేసుప్రభు వారు సిలువలో వాడి పళ్ళన్నీ ఊడగొట్టాడు, ఇప్పుడు వాడు తొర్రుడు, మన దగ్గరికి వచ్చి మనల్ని ఏమీ భయపెట్టా లేడు అన్నాడు. వాడి ప్రార్థనాత్మ చేత నింపబడి, ప్రభువాక్యం చేత నింపబడి, ఆయన సావాస ప్రభావం చేత నింపబడిన వారు అపవాదిని సులువుగా జయిస్తారు. నెహమ్యా అంత మరి ప్రభావాన్ని పొందుకున్నవాడు కాబట్టి ప్రాకారాన్ని 52 రోజులు కట్టగలిగాడు. ఎన్ని శోధనలు. అక్కడ రాజుగారి దగ్గర అనుమతి తీసుకొని ఇక్కడికి రావాలి, ఇక్కడ వచ్చిన తర్వాత చెత్త చెదారమంతా తీసేయాలి, గోడలు కట్టాలి, సహోదరులు కృంగిపోతే వాళ్ళను బలపరచాలి, నిరాశ నుంచి విడుదల చేయాలి. ఈ బాధ్యతలన్నీ చూసుకుంటూనే ఈ పనులన్నీ చేస్తూ ప్రార్థిస్తూ ప్రభు యొక్క కృప పొందుకున్నాడు. నా చేతులను ఇప్పుడు బలపరచుము అంటూ అడుగుతూ వచ్చాడు. అట్లు నెహమ్యా తన పనిని సమర్థవంతంగా నిర్వర్తించి తిరిగి శోషణ కొట్టకు వెళ్ళిపోయాడు. ఈనాడు మన బాధ్యత, మన యొక్క బరువు ఏంటో అర్థమవుతుందా? రక్షణ లేని ఆత్మల కొరకు విలపిస్తున్నామా? రక్షించబడి కూడా సరైన సాక్ష్యం లేక అపవాదికి చిక్కుకొని మరి అగ్ని చేత కాల్చబడి నింద, శ్రమ, బాధ అనుభవిస్తున్న వారి పక్షం పోరాడుతూ ఉన్నామా? వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నామా? విజ్ఞాపన చేసేటప్పుడు దేవుణ్ణి స్తుతించాలి, ప్రశంసించాలి, మన పాపము ఒప్పుకోవాలి. రెండవది, మూడవదిగా వాగ్దానాలను ఆయనకు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఎంతో త్వరగా నెహమ్యాకు దయ చూపించాడు. చూడండి, ఆయన ఇక్కడ ప్రార్థన చేశాడు. అటు తర్వాత ఆయన ఆ రాజు కాలంలో రాజు దగ్గరికి వెళ్ళి గిన్నె అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అప్పుడు రాజు అతని ముఖాన్ని చూశాడు. రాజు అన్నాడు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారంగా ఎందుకుంది అని 2వ అధ్యాయంలో 2వ వచనంలో అడుగుతా ఉన్నాడు. అది నీ హృదయ దుఃఖం చేత కలిగినది కదా. పాడై దాని గుమ్మములు కాల్చబడి నాకు దుఃఖము లేకపోవునా అని రాజుతో అడిగాడు. అప్పుడు రాజు అన్నాడు, నీకేం కావాలి, నువ్వు చేయించిన మనవి ఏంటని అడిగాడు. అప్పుడు కూడా నెహమ్యా దేవునికి ప్రార్థన చేశాడు మనసులో. అప్పుడు రాజు యొక్క దయ పొందుకొని, రాణి దయ పొందుకొని, ఆ ప్రయాణానికి సంబంధించిన ఈవులను పొందుకొని ఆయన యెరూషలేముకు వచ్చి అక్కడ ప్రాకారాలను అన్నీ చూసి పని జరిగించాడు. వెంటనే దేవుడి దయ ఆ రాజు రాణి ద్వారా అతనికి అనుగ్రహింపబడినది. అంటే ఈనాడు కూడా మనం ఇటు దయ పొందాలంటే నెహమ్యా విజ్ఞాపన చేసినట్టుగా విజ్ఞాపన చేయాలి.
అయ్యా మేమెంతో బలహీనులు, మాకు కూడా ఇట్టి కృపా అనుభవాలు దయచేయి ప్రభువా. నెహమ్యాలాగా నీకు అనుకూలమైన ప్రార్థన నేను చేసేటట్టు, నిన్ను స్తుతించేట్టుగా, మా పాపం ఒప్పుకునేట్టుగా, నీ వాగ్దానాలన్నీ జ్ఞాపకం చేసుకొని కార్యాన్ని సఫలపరుచుకునేటట్టు సాయం చేయమని మనం అడగాలి. ఒకటి దేవుని సంబంధమైన పని మనం చేయాలి. రెండవది మన వ్యక్తిగత విషయాలలో కూడా, మన కుటుంబ విషయాలలో ఆయన సహాయాన్ని కోరుకుని కుటుంబాన్ని కట్టుకోవాలి. ప్రభువుకు మహిమకరంగా మనం ఉండాలి. అట్టి ప్రయత్నం చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రభు మాకు అట్టి కృపదయ చేయని దేవుని అడుగుతాం. ఈ తలంపులను ప్రభువు దీవించునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. మనం ప్రార్థనలోకి వెళదాం.